నీ ఏడుపు దేనికి? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నీ ఏడుపు ఎవరి కోసం? వెటి కోసం నీ ప్రాకులాట, వెటి కోసం నీ ఆరాటం. చాలా మంది రాత్రులు ఏడుస్తుంటారు, నేను ప్రేమించిన అబ్బాయి దొరకలేదని. రాత్రులు కన్నీళ్లు పెట్టుకుని తలగడ దిండు తడిసిపోయేలాగా ఏడ్చేస్తా ఉంటది, నేను ప్రేమించిన అబ్బాయి నాకు దొరకలేదని. లేదా నాకు కావాల్సింది ఏదో నాకు దొరకలేదు, మా అమ్మ మా నాన్న నాకు సరైన స్వేచ్ఛను ఇవ్వట్లేదు, స్వాతంత్రాన్ని ఇవ్వట్లేదు, ఈ బతుకు నాకు వద్దు అన్నట్టుగా చాలా మంది లోకాన్ని ప్రేమించి లోకాన్ని ఆశించి డిసప్పాయింట్ అయిపోయి ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ ఏడుపుకు అర్థం ఉందా? ఈ రాత్రి ప్రపంచంలో చాలా ఏడుపులకు అర్థం లేదు. పనికి మాలిన వాటి కోసం ఏడుస్తున్నావా నువ్వు? వ్యర్థమైన వాటి కోసం నీ కన్నీళ్ళు వృధా చేస్తున్నావా? కొంతమంది ఏడుపు అంతా దేనికోసం తెలుసా? ప్రక్కోళ్ళు బాగుపడిపోయారు, తోడి కోడలు డెవలప్ అయిపోతుంది, బామ్మరిదిల్లు కట్టేశాడు, బావగారు ఫారెన్ జర్నీ వెళ్ళిపోయాడు. ఇదే ఏడుపు తప్ప నేను బాగుపడదాం, నేను కూడా కష్టపడదాం, నేను కూడా ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం అన్న ఏడుపు చాలా మందిలో లేదు. ఈ రాత్రి నీ ఏడుపు దేనికి? ఆలోచించే. నీ ఏడుపు సరైనదైతే, నీ ఏడుపు వెనకాల సరైన అర్థం ఉంటే, నా దేవుడు ఎంత గొప్పడో తెలుసా? నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.